1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఆంజనేయ స్వామి వారికి ప్రీతిపాత్రమైన రోజు లేదా విశేషమైన రోజు ఏది అంటే మనం అందరం టక్కన ఏం చెప్తాం, మంగళవారం రోజు. చాలా మంది స్వామివారికి ఏదైనా మొక్కులు చెల్లించాలన్నా, ప్రదక్షిణలు చేయాలన్నా అదే రోజు ఎంచుకొని గుడికి వెళ్తూ ఉంటారు. అయితే అదే రోజు సింధూరం కూడా పూజ చేస్తారు హనుమంతునికి. ఎందుకు ఆ మంగళవారం రోజే ఆ పూజ కూడా చేయడం? మనమంటే మొక్కులు చెల్లించడానికి వెళ్తాం సరే, కానీ ఆ రోజే ఎందుకు విశేషంగా జరుపుతారనేది చాలా మందికి తెలియదు. ఈ అంశాన్ని మనకు సవివరంగా తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఆంజనేయ స్వామి వారు అంటే మంగళవారం అనగానే గుర్తుకొచ్చేది ఆంజనేయ స్వామి. అయితే ఎందుకు విశేషంగా ఆ రోజును ఎంచుకుంటారు? ఒకటి. రెండోది, ఆ రోజు సింధూర సేవ చేస్తుంటారు కదా, ఎందుకు? ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఈ సింధూరం అనేటటువంటిది భక్తికి, ప్రేమకి, సౌభాగ్యానికి సూచన. ఒకనాడు సీతాదేవి సింధూరం పెట్టుకుంటున్నారు. అమ్మవారు నుదుటి మీద పెట్టుకుంటుంది అమ్మవారు సింధూరం. పెట్టుకుంటే ఆంజనేయ స్వామి వారు అడిగారట, అమ్మ ఏమిటి ఆ సింధూరం పెట్టుకుంటున్నారంటే, రోజు తూచా తప్పకుండా, క్రమం తప్పకుండా ప్రతిరోజు పెట్టుకుంటారు. దేనికి అంటే, ఈ సింధూరం అంటే నాకు ఇష్టం నాయన. దేనికమ్మా? ఈ సింధూరం సౌభాగ్యానికి సూచన. రాముల వారి మీద నాకున్నటువంటి భక్తి ప్రపత్తులు చాటుకోవడానికి, అలాగే రాముల వారు నా పతి కాబట్టి, ధర్మపత్ని అంటే భార్యాధర్మంలో నుదుటి మీద సింధూరం ధరించాలి కాబట్టి, రాముల వారి ఎడల ఉన్నటువంటి నా యొక్క ప్రేమకు అనుగుణంగా ఈ సింధూరాన్ని ధరిస్తున్నాను అని చెప్పి అమ్మవారు సింధూరాన్ని ధరించింది. ఆ రోజు నుంచి అమ్మవారికి ఇష్టమైనటువంటి సింధూరాన్ని నేను కూడా ధరించాలనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాట, వెళ్ళి ఆ సింధూరాన్ని ఉళ్ళంతా రాసేసుకున్నాడు. రాసేసుకుని ఆనందంగా ఆయన తాండవం చేసేస్తూ ఉన్నాడు. ఏమిటి నాయన ఇలాగా నువ్వు చేస్తున్నావు అంటే, అమ్మా మీకు ఇష్టమైనది మీ దాసుడుగా నాకు ఇష్టమే. ఈ రోజు నుంచి మీకేదైతే ప్రీతిపాత్రమైనటువంటి మీ యొక్క సౌభాగ్యానికి చిహ్నమైనటువంటి ఈ సింధూరం ఉందో, ఆ సింధూరాన్ని నాకు ఎవరైతే సమర్పిస్తారో వారు కోరినటువంటి కోరిక నేను తీరుస్తాను, వారికి సర్వదా రక్షణగా ఉండి ఎల్లప్పుడూ వాళ్ళని కాపాడుతాను అని చెప్పి ఆంజనేయ స్వామి వారు సీతాదేవితో చెప్పారన్నటువంటి ఒక పురాణ కథ. కాబట్టి ఆ కారణంగా సింధూరం ఆంజనేయ స్వామి వారికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా మంది ఒంటి నిండా స్వామి వారికి రాస్తారు, సింధూర లేపనం చేస్తారు, కొంతమంది మూతి వరకు రాస్తారు, కొంతమంది పూజ చేస్తారు. ఏ రకంగా అయినా సరే స్వామివారికి సమర్పించడం ప్రధానం. మంగళవారం ఎందుకు చేస్తారు? ఆంజనేయ స్వామి పుట్టింది శనివారం. ఆంజనేయ స్వామి పుట్టింది శనివారం రోజు, కానీ మంగళవారం జయప్రదం, జయవారం అన్నమాట. ఇంకోటి ఏమిటయ్యా అంటే, సకల భయాలను నివారణం చేసేటటువంటి వారం, ఆ శక్తి కలిగినటువంటి వారాలలో శక్తి కలిగినటువంటి వారం మంగళవారం. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి వారు కూడా సకల భయాలను నివారణ కలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు, నివారింపజేసేటు శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ మంగళవారం రోజున దాన్ని జయవారం అంటారు. మంగళం అంటే శుభం, విజయం, లాభం అని అర్థం. ఆ రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించటం వల్ల ఆంజనేయ స్వామి వారికి మంగళుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకు మంగళుడు అంటే, మంగళకరుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకు అయ్యా అంటే, సీతారాముల్ని కలిపింది ఆంజనేయ స్వామి వారే కాబట్టి. అలాగే రాక్షస సంహారం చేశాడు, ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు. కాబట్టి అటువంటి శక్తి కలిగినటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద కలగాలి అంటే, స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి సింధూరాన్ని స్వామివారికి ఇష్టమైనటువంటి ఆ మంగళవారం రోజున అర్చన చేస్తే, ఇప్పుడు మనం ఉన్నాం, ఒకళ్ళకు పుట్టినరోజు జరుగుతోంది, వాళ్ళకి ఏదైనా ఇష్టమైన పదార్థమో వస్తువో లేకపోతే ఏదో ఒక రోజు మనం తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆనందిస్తారు. మనమంటే వాళ్ళకి ప్రేమ, ఆప్యాయత కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజున ఆయనకి ఇష్టమైనటువంటి సింధూరాన్ని, ఆయనకి ఇష్టమైనటువంటి తమలపాకులు, అరటిపళ్ళు, వీటితో ఆంజనేయ స్వామి వారిని కనుక అర్చన చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణా భవేత్. బుద్ధి కలుగుతుందట పిల్లలకి, తేజస్సు కలుగుతుందట అందరికీ, బలం కలుగుతుంది, అన్ని రకాలుగా బలం కలుగుతుంది. అజాఢ్యం వాక్పటుత్వం చ అంటే భయం అనేది ఉండదు. ఎక్కడైనా మనం మాట్లాడాలంటే కొంతమందికి భయం, స్టేజ్ ఫియర్, అలాంటివన్నీ కూడా ఉండవుట. వాక్పటుత్వంచ, వాడి వాక్కు సత్యంగా నిత్యంగా కొట్టొచ్చినట్టుగా మాట్లాడేటటువంటి శక్తిని వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణా భవేత్. ఆంజనేయ స్వామి వారిని స్మరించినటువంటి ఫలితం వల్ల కలుగుతాయి.
గోష్పదీకృతవారాశం నశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మ. ఆంజనేయ స్వామి వారు శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని ఒక చిన్న పిల్లకాలవ దాటినట్టు అలా దాటేశాడు. గోష్పదీకృత వారాసం అంటే ఆవు యొక్క పాదం యొక్క ముద్ర పడితే ఎంత గుంట ఉంటుంది, చిన్న గుంట, దాంట్లో నీళ్లు ఉంటే చిన్న పిల్లాడు ఎలా దాడతాడు దాన్ని, దాని సమస్య కాదు, అంత సులువుగా దాటేశాడు. అలాంటి శతయోజనమైనటువంటి సముద్రాన్ని, కష్టతరమైనటువంటి సముద్రాన్ని ఓ పిల్లకాలవ దాటినట్టు దాటేసినటువంటి ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే పూజిస్తారో ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని ఆయన సులువుగా ఎలాగైతే దాటాడో మనల్ని కూడా అలా సులువుగా దాటిస్తాడు. అందువల్ల మంగళవారం రోజున సింధూరం అర్చన చేస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఫలాలు కలుగుతాయి. కుటుంబపరమైన, ఆర్థికపరమైన, ఇంకోటి కూడా ఏంటంటే మంగళవారం ఆరోగ్యానికి, ఆర్థికానికి, కుజుడుకు సంబంధించినటువంటి వారం కాబట్టి ఆ కుజుడు యొక్క దోషం ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి వారిని కానీ ఆరాధన చేస్తే ఆ ప్రభావం కూడా తగ్గుతుంది. అందువల్ల కూడా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడానికి గల ప్రధాన కారణం. గురువుగారు, సింధూరానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే మగవారు స్నానం చేసిన వెంటనే పెట్టుకోవచ్చు అని, ఆడవాళ్ళు పెట్టుకోవచ్చా, ఏ సందర్భాల్లో పెట్టుకోవచ్చు అనే సందేహం ఉంది. మగవారు గాని, ఆడవారు గాని, పిల్లలు గాని ఎవరైనా సరే శుచిర్భూతులై ఉండి సింధూరం పెట్టు. వాళ్ళకి నియమం లేదు, సౌభాగ్యవతులే పెట్టుకోవాలి, పూర్వసువాసనులు ఇవన్నీ ఏమీ లేదు. ఎవరైనా సరే, అంటే భర్త చనిపోయినటువంటి పూర్వసువాసనులు కూడా సింధూరం పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అనడానికి లేదు. సింధూరం పెట్టుకోవచ్చు, అష్టగంధం పెట్టుకోవచ్చు పూర్వసువాసన, అలాగే విభూతి ధరించవచ్చు. కాబట్టి దానికి ఆంజనేయ స్వామి వారి సింధూరం పెట్టుకోవడానికి సౌభాగ్యంతో గాని ఇతరత్రా దేనితో పని లేదు. ఎవరైనా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధరించారు. చివరిగా ఇంకొక సందేహం, చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళు బాగా జ్వరంలో ఉంటారు, లేదా పీడకలల్లో ఉలికి పడుతుంటే గవాళ్ళ వాళ్ళు బెడ్ మీద ఉంటే వీళ్ళు ఆంజనేయ స్వామి అండ ఉంటే ఇవన్నీ పోతాయని వెళ్ళి తీసుకొచ్చి సింధూరం పెడుతూ ఉంటారు. అలా బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు భయంలోనో, నిద్రలోనో, జ్వరంలో ఉన్నప్పుడు పెట్టడంలో తప్పేమైనా ఉంటుంది? తప్పేమీ లేదమ్మా. ఎందుకంటే ప్రాణాపాయ స్థితి గాని, భయం కలిగినప్పుడు గాని, భీతి కలిగినప్పుడు గాని, వాటికి అంటే ప్రమాదకర సందర్భాల్లో గాని, ఆపత్కర సందర్భాల్లో గాని శుచిర్భూతులే భగవన్నామ స్మరణ చేయమని ఎక్కడా లేదు. ఎందుకంటే వీడు స్నానం చేసి వచ్చేలోపు జరిగేటటువంటి ఘోరం జరిగిపోతుంది. కాబట్టి భగవన్నామ స్మరణ చెయ్యడానికి గాని, భగవంతుడి యొక్క బొట్టు పెట్టుకోవడానికి గాని అంటూ ముట్టు మైలుతోటి సంబంధం లేదు. చక్కగా నాశైరో గహరై సభపీరా జపత నిరంతర హనుమత వీరా, నిరంతరం ఆ రోజులో 24 గంటల్లో 365 రోజుల్లో ఎప్పుడైనా ఆంజనేయ స్వామి వారిని నిరంతరం జపించవచ్చు, ఆంజనేయ స్వామి వారి బొట్టు పెట్టుకోవచ్చు, ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.